హైటెక్ కాలం ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తున్న సమయం ఇది. కాలం మారుతోంది, టెక్నాలజీ మారుతుంది, కానీ మానవుడు మారడం లేదు. రాకెట్ యుగంలో రాతి మనుషులుగా ఉంటున్నారని హేతువాదులు ఆందోళన చెందుతున్నారు. అయితే సాంప్రదాయాన్ని కాపాడుతున్నామంటున్నారు సనాతనవాదులు. ఎవరి వాదన వారిదే, ఎవరి లెక్కలు వారివే. మరాఠీల ముల్ల భక్తి అసలు తగ్గడం లేదు. మహారాష్ట్రలోని బారామతి సమీపంలోని గులంకి గ్రామంలో ప్రతి సంవత్సరం జరిగే ఒక ప్రత్యేక ఆచారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి తమ శరీరాన్ని త్యాగస్ఫూర్తితో అర్పించాలనే ఉద్దేశంతో ముళ్ళ కంపలోకి దూకుతున్నారు భక్తులు. ఇంతకీ ఆ ఆచారం ఏంటి? అది ముళ్ళ భక్త, మూఢభక్త? తుమ్మ ముళ్ళ కంపలో దూకే ఆచారం బారామతిలో శతాబ్దాలుగా సంప్రదాయం. కాటేబరాస్ దేవుని యాత్రలో ఒళ్ళు గగ్గురు పొడిచే దృశ్యాలు. 300 ఏళ్లుగా విశ్వాసాన్ని కొనసాగిస్తున్న గ్రామస్తులు. మహారాష్ట్రలోని బారామతి సమీపంలోని గులంకి గ్రామంలోని దృశ్యాలు ఇవి. ఏటా జరిగే ఆచారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇక్కడ భక్తులు నల్ల తుమ్మ చెట్టు ముళ్లతో చేసిన పెద్ద కంపలోకి దూకడమనే సంప్రదాయాన్ని 100 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. మన దేశంలో ఆచారాలు అనేక రకాలుగా ఉంటాయి. అవి ప్రాంతాన్ని బట్టి, అక్కడి మనుషుల జీవన పరిస్థితుల్ని, స్థితిగతుల్ని బట్టి మారుతూ ఉంటాయి. అయితే అవన్నీ తమను తాము కంట్రోల్లో పెట్టుకోవడానికి, సమాజంలో ఒక కట్టుబాటు కోసం, నమ్మకం కోసం, విశ్వాసం కోసం, ఇలా అనేక రకాల కారణాల కోసం ఏర్పాటు చేసుకుంటారు. అయితే కొన్నిసార్లు కొన్ని ప్రాంతాల్లోని ఈ ఆచారాలు చాలా వింతగా ఉంటాయి, భయంకరంగా కూడా కనిపిస్తాయి. అలాంటి కోవకు చెందిందే గులంకి ఆచారం. కాటేబరాస్ దేవుని యాత్రలో భాగంగా చేస్తున్నారు. 1 కాదు, 2 కాదు, 300 ఏళ్లుగా ఆచారం కొనసాగుతోంది. గులంకి గ్రామస్తులు చెబుతున్న ప్రకారం పూర్వం ప్లేగు మహమ్మారి విజృంభించినప్పుడు తమ గ్రామం శాపగ్రస్తమైందని భావించేవారు. ఆ సమయంలో భక్తులు దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తమ శరీరాన్ని త్యాగస్ఫూర్తితో అర్పించాలనే ఉద్దేశంతో ముళ్ల కంపలోకి దూకడం మొదలుపెట్టారట. కాటేబరాస్ దేవాలయం వద్ద ప్రత్యేక యాత్ర రోజున పెద్ద నల్ల తుమ్మ చెట్టు ముళ్లతో కూడిన గట్టి కంచెను సిద్ధం చేస్తారు. భక్తులు దేవుని పేరుతో శరీరానికి పసుపు, కుంకుమ రాసుకుని ప్రార్థనల తర్వాత ఆ ముళ్ల కంపలోకి దూకుతారు. కొందరు చేతుల మీదుగా, మరికొందరు నేరుగా శరీరంతో దూకుతారు. ఇలా చేయడానికి ఎవరిని బలవంతం చెయ్యరని, ఇష్టమున్నవారు మాత్రమే పాల్గొంటారని గ్రామస్తులు చెబుతున్నారు. ముళ్ల గాయాలు దేవుడి కృపతో త్వరగా నయమవుతాయని వారు నమ్ముతారు. మరోవైపు వైద్యులు, సామాజిక సంస్థలు ఈ ఆచారాన్ని మూఢాచారంగా ఖండిస్తున్నాయి. మానవ శరీరాన్ని గాయపరచడం భక్తి రూపం కాదు అని, ఇది ప్రమాదకరమని హెచ్చరిస్తున్నాయి. వేడుక కోసం స్థానిక యంత్రాంగం భద్రతా చర్యలు చేపడుతోంది. అత్యవసర వైద్య సిబ్బందిని, అంబులెన్స్లను అక్కడే సిద్ధంగా ఉంచుతారు. కానీ సంప్రదాయంపై నిషేధాన్ని విధించే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. ఎందుకంటే అది గ్రామ ప్రజల విశ్వాసానికి సంబంధించిన విషయం. ఈ ఆచారం వెనుక ఉన్నది దేవునిపై భక్తి, విశ్వాసం. కానీ అదే సమయంలో మానవ శరీరానికి హాని చేసే విధానాన్ని కొనసాగించడంతో సమాజం ఎక్కడికి వెళుతుందన్నదే పెద్ద ప్రశ్న. ఆధునిక శాస్త్రం, విద్య, ఆరోగ్య అవగాహన పెరుగుతున్న ఈ కాలంలో ఇలాంటి ఆచారాలు ఇంకా కొనసాగడం ఆలోచనీయమైందే. గులంకి గ్రామం ప్రజలకు ఇది విశ్వాసం, భక్తి ప్రతీక. కానీ బయట ప్రపంచం దృష్టిలో ఇది ఒక ప్రమాదకరమైన మూఢాచారం. దేవుడిపై నమ్మకం ఉండాలి, కానీ ముళ్లలోకి దూకి గాయపడే భక్తి మనం కొత్త తరానికి చూపించాలా అన్న ప్రశ్న మాత్రం మిగిలిపోతూనే ఉంది. ఇలాంటి వింత ఆచారమే మధ్యప్రదేశ్లోనూ కొనసాగుతోంది. ముళ్లకంపపై దొర్లుతూ సోదరికి వీడ్కోలు చెబుతాడు సోదరుడు. తమ సోదరిని అత్తారింటికి సాగనంపుతారు. ఇలా ఈ వింత ఆచారాన్ని వాళ్ళు 50 తరాలుగా పాటిస్తున్నారు. ఈ మూఢ విశ్వాసాలకు బైతూల్ జిల్లా సెహరా వేదికైంది. రజ్జడ్ తెగ ప్రజలు తాము పాండవుల వారసులమని చెప్పుకుంటున్నారు. పురాణాల్లో పాండవులు తమ సత్య నిబద్ధతను నిరూపించుకునేందుకు ముళ్ల కంపపై దొర్లారని, అదే తరహాలో ఇప్పుడు తాము ఆచారాన్ని పాటిస్తున్నామని చెబుతూ ఉంటారు. ఏటా అగ్హన్ మాసంలో ముళ్లకంపపై రజ్జడ్ తెగ ప్రజలు దొర్లుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల దేవుడు సంతోషించి తమ కోరికలను నెరవేరుస్తాడని వారు నమ్ముతారు. ముళ్లపై దొర్లిన అనంతరం తమ సోదరికి వారు వీడ్కోలు పలుకుతారు. రజ్జడ్ తెగ గులంకి గ్రామస్తులు పాటిస్తున్న సంప్రదాయాన్ని చాలా మంది మూఢనమ్మకమని తోసిపుచ్చుతున్నారు. ఇలా ముళ్లపై పడుకొని దొర్లడం ఏమాత్రం మంచిది కాదంటున్నారు. దానివల్ల శరీరానికి తీవ్ర గాయాలవుతాయని, అనేక రకాల ఇన్ఫెక్షన్లు వస్తాయని చెప్పుకొస్తున్నారు. ఒక్కోసారి ప్రాణహాని కూడా తలెత్త
తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ఆ ఆచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. సంప్రదాయం పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో వింత ఆచారాలు ఇప్పటికీ ఉన్నాయి. 2010లో ఒక భక్తుడు గాయపడి ఇన్ఫెక్షన్ వల్ల మరణించాడు. అప్పుడు పెద్ద చర్చ జరిగింది. సోషల్ మీడియాలో స్టాప్ థారన్ రిచువల్ హ్యాష్-ట్యాగ్ ట్రెండ్ అయింది. కానీ గులంకి గ్రామస్తులు ఎక్కడ తగ్గలేదు. ఆ ఆచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. తెగ సంబరపడిపోతున్నారు. మన భారతదేశం విశ్వాసాలు, సంప్రదాయాలకు నెలవు. కానీ కొన్ని సంప్రదాయాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. మరికొన్ని ప్రశ్నలు పుట్టిస్తూ ఉంటాయి. ఇంకొన్ని ఎప్పుడూ చర్చగానే ఉంటాయి.